నాలో ఉండే సఫకేషన్ అని ఇద్దరు మాట్లాడిస్తుంది. నాలో ఉండే సఫకేషన్ ఇద్దరు నిర్ణయం తీసుకున్న పరిస్థితికి మరి దారి తీస్తుంది. నేను ఎమ్మెల్సీగా నాకు కొనసాగింపు అర్హత లేదా? మీరు చిత్రం చూస్తున్నారు. నాకు దానికంటే అంతకుముందు కొట్లాడి నేను వై నాట్ నేను అట్లనుకుంటే ఎమ్మెల్సీ నాకు కొనసాగింపు రానప్పుడే నేను రాజీనామా చేయాలి. నాకు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నేను ఐ థాట్ ఎమ్మెల్సీ కోటాలో నాకు కొనసాగిస్తారని అనుకున్నాను నేను. మీరు అన్నట్టు నాకు కొనసాగింపు ఇయ్యలేదు. ఐ డింట్ రియాక్ట్. నాకు పదవికి అయితే నాన్నడి రియాక్ట్ కావాలి కదా. నా మంత్రి పదవి రాకుండా రియాక్ట్ కావాలి, నాన్నడి రియాక్ట్ కావాలి కదా. నిజమే, నాకు అర్హత ఉన్నది. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను బీయింగ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. ఈ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి, కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏదైతే సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు నేను, ఒకే ఒక్కరిని. నాకే పార్టీ చట్టం అడ్డు రాదే. నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు.